శ్రీ దత్త శరణం మమ. జయ గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీ దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునునితో ఇంకా ఇలా తెలుపుతున్నారు. హేమకుండలోపాఖ్యానం. కార్తవీర్యార్జున, మాఘస్నాన మహిమ తెలిసింది కదా. నీకిప్పుడు అత్యంత పురాతనమైన మరొక వృత్తాంతం చెబుతాను విను. సదాచారాలను, వాటిని ఆచరిస్తే కలిగే పుణ్యాలను, ఆచరించనందువలన వచ్చి పడే అనర్థాలను అన్నీ ఇందులో తెలుపుతాను. కృతయుగం నాటి మాట ఇది. నైషధ మహానగరంలో హేమకుండలుడు అనే వైశ్యుడు అనగా కోమటివాడు ఉండేవాడు. కుబేరుడితో సాటి వచ్చే సంపన్నుడు, సత్కులీనుడు, విప్ర అగ్ని దేవతా పూజలు తప్పక చేసే అలవాటు ఉన్నవాడు. కృషి వాణిజ్యము అతని ప్రధాన వృత్తులు. గోవులను, గుర్రాలను, మహిషాలను కొనడం, బాగా పెంచడం, ఎక్కువ సొమ్ముకి అమ్మడం, ఇవి చేస్తూ బాగా డబ్బులు ఆర్జించాడు. పాలు, పెరుగు, మజ్జిగ, గడ్డి, గాదం, కట్టెలు, కందమూల ఫలాలు, ఉప్పు, జాజికాయలు, పిప్పళ్ళు, రకరకాల ధాన్యాలు, కూరగాయలు, వంట నూనెలు, వస్త్రాలు, ధాతువులు, బెల్లము, కలకండ వంటి చెరకు ఉత్పత్తులు ఒక్కటేమిటి అన్నింటినీ క్రయ విక్రయాలు చేసేవాడు. లాభాలు బాగా గడించేవాడు. 8 కోట్ల సువర్ణ టంకాలు నిలువ చేశాడు. సంపన్నులలోకెల్లా సంపన్నుడయ్యాడు. అమ్మడం, కొనడం, లాభాలు గడించడం, ఈ వ్యాపకంలోనే అతడికి తెలియకుండానే అతని వయస్సు గడిచిపోయింది. చెవుల దగ్గర జుట్టు తెల్లబడింది. ఓహో, వార్ధక్యం ముంచుకొస్తోంది అని గ్రహించాడు. వార్ధక్యం అంటే ముసలితనం. ఒక్క నిమిషం గాఢంగా ఆలోచించాడు. సంపాదించిన ధనంలో 6వ వంతు తీసి చకచక ధర్మకార్యాలు చేశాడు. శివ విష్ణు దేవాలయాలు కట్టించాడు. సముద్రం అంతటి చెరువు త్రవ్వించాడు. నూతులు, దిగుడు బావులు, సరోవరాలు అనేకం ఏర్పాటు చేయించాడు. వట, అర్క, అశ్వత్థ, కంకేళి, జంబూ, నీపాది వృక్షాలతో వనాలు, పుష్పతరులత నికుంజాలతో ఉద్యానవనాలు పెంపొందింపజేశాడు. ఉదయం నుండి సాయంకాలం వరకు నిత్యము నిరతాన్నదాన పథకం అమలు జరిపాడు. నగరం వెలుపల 4 దిక్కులా అందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేశాడు. పురాణాలు చెప్పిన షోడశ మహాదానాలు చేయమన్న వేళ, చేయమన్న చోట, చేయమన్న తీరుగా చేశాడు. చివరకు యావజ్జీవ ప్రాయశ్చిత్తం కూడా యథావిధిగా జరిపించుకున్నాడు. యోగ్యులు సమర్థులు అయిన తన కుమారులు శ్రీ కుండల, వికుండలుల ఇద్దరికీ ఇల్లు, వాకిలి, మిగిలిన సంపదలన్నీ అప్పగించి తాను తన భార్యతో కలిసి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. అక్కడ గోవిందనామస్మరణ చేస్తూ తపోనియమాలతో దేహాన్ని కృషింపజేసి ఒక శుభగడియలో అనాయాసంగా విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. ఇక కొడుకుల హయాం వచ్చింది. దాన ధర్మాలు బంద్ అయిపోయాయి. సహాయ సహకారాలు అంతరించిపోయాయి. అహంకారము, అతిశయము ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడ్డాయి. పొగడ్తలతో లోబరుచుకుని అక్రమాలు, అన్యాయాలు చేయించేవాళ్ళు వాళ్ళిద్దరి చుట్టూతా చేరారు. అన్నదమ్ములిద్దరూ దుర్వ్యసనాలలో పూర్తిగా చిక్కుకుని పోయారు. అమ్మ చెప్పినా, బంధువర్గం వారు చెప్పినా, హితం కోరి తండ్రి స్నేహితులు, జ్ఞానవయో వృద్ధులు ఎంతమంది చెప్పినా అన్నదమ్ముల చెవులకు ఏ మంచి కూడా ఎక్కలేదు. వీరిని దగ్గరికి చేరనివ్వలేదు. గానా బజానాలతో, మేజువాణీలతో, విటవిటి గోష్ఠులతో, తందానగాళ్లతో రేయింబవళ్ళు ఒక్కలాగా గడుపుతున్నారు. విలువైన వస్త్రాలు, ఖరీదైన ఆభరణాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు, కస్తూరి చందనాలు, మల్లికా కుసుమమాలలు, ముత్యాల దండలు, గజవాజీ రథ క్రీడలు, సజీవ నిర్జీవ ద్యూతాలు, మధుపానాలు, మాంసభక్షణలు, వారస్త్రీ సంభోగాలు, పరదారాభిగమనాలు, వీటన్నిటి కోసం ధనాన్ని మంచి నీళ్ళలా ఖర్చు పెట్టారు. 100 ఇవ్వాల్సిన చోట 1000 విసిరారు. వారస్త్రీలు, విట, శైలూష, మల్ల, చారణ, వంది బృందాలు వీరి వల్ల బాగా బాగుపడ్డారు. అనవసర అసత్కార్య వ్యయాలతో పిత్రార్జితమంతా ఊసర క్షేత్రంలో పోసిన విత్తనాలయ్యింది. సభ్య సమాజం కోసం ఖర్చు పెట్టలేదు. బ్రాహ్మణ ముఖత ఖర్చు పెట్టలేదు. సర్వపాప నాశకుడైన శ్రీ మహావిష్ణువు సమార్చన కోసం ఖర్చు చేయలేదు. కానీ ధనమంతా ఖర్చయిపోయింది.
వాళ్లకే తెలియకుండా వేళ్ల సందుల నుండి జారిపోయింది. తమ తండ్రి దశాబ్దాల తరబడి శ్రమపడి కూడబెట్టిన సొమ్మును కొడుకులిద్దరూ 2 ఏళ్లలో ఖర్చు పెట్టేశారు. అలవాట్లకు అవసరాలకు ధనం కావలసి వచ్చింది. స్థిరాస్తులు కరిగిపోయాయి. ఆ తరువాత ఆభరణాలకు విలువైన సామాగ్రికి కాళ్ళొచ్చాయి. ఇంతకాలము తమ చుట్టూ తాచేరి భజన చేసిన బృందాలన్నీ డబ్బు మాయమవగానే వాళ్ళందరూ మాయమయ్యారు. ఉద్యోగులు, సేవకులు అందరూ వదిలేసి వెళ్ళారు. ఇక చివరికి అన్నదమ్ములిద్దరు మాత్రమే మిగిలారు. ఆ ఇంటిలో ఆకలికి ఇవేమీ తెలియవు కదా. స్థితితో వచ్చిన హెచ్చుతగ్గులు దానికి ఏం తెలుస్తాయి? లోపల ఆకలి వారిద్దరినీ దహించేస్తోంది. ఇరుగు పొరుగు ఇళ్లల్లో చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టారు. ఇది నలుగురికి తెలిసి చీచీ అన్నారు. లోకానికి భయపడి, రాజదండనలకు భయపడి అన్నదమ్ములిద్దరూ ఊరు వదిలి అడవికి పారిపోయారు. అక్కడ రకరకాల జంతువుల్ని వేటాడి, పక్షుల్ని సంహరించి, పళ్ళు ఫలాలు తిని కొన్ని సంవత్సరాలు హాయిగా జీవనయాత్ర సాగించారు. వేట మాంసం ఈ వైశ్యకుమారులిద్దరూ భిల్లవీరుల్లా తయారయ్యారు. మనస్సులో కోమలత్వం పోయి క్రూరత్వం చోటు చేసుకుంది. చిట్టిపొట్టి జంతువుల్ని విడిచిపెట్టి సింహశార్దూరాలను కూడా వేటాడడం మొదలుపెట్టారు. ఇద్దరూ పోటీలు పెట్టుకుని క్రూర మృగాల్ని వేటాడుతున్నారు, ఆనందిస్తున్నారు. ఒకరోజు శార్దూలాన్ని అనగా పెద్ద పులిని వెంట తరుముతూ శ్రీకుండలుడు ఒక కొండ గుహలోనికి ప్రవేశించాడు. మరో క్రూర మృగాన్ని వెంటాడుతూ వికుండలుడు వేరొక గాఢ అరణ్యంలోనికి ప్రవేశించాడు. అంతే, గుహ నుండి ఇంకా బయటికి రాలేదతను. గాఢారణ్యం నుండి కూడా బయటికి రాలేదు ఇతను. అన్నదమ్ములిద్దరూ ఇంక కలుసుకున్నదే లేదు. జ్యేష్ఠుడు శార్దూలానికి, కనిష్ఠుడు సర్పజాతికి ఆహారమైపోయారు. వింత ఏమిటంటే ఈ పాపిష్ఠులిద్దరూ కూడా ఒకే రాత్రి ఒకే సమయాన మృతి చెందారు. యథావిధిగా యమదూతలు వచ్చారు. బంధించి ఇద్దరిని యముడి సన్నిధికి తీసుకుని పోయారు. యమధర్మరాజు చిత్రగుప్తుని అడిగి వీరి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. జ్యేష్ఠుణ్ణి రౌరవ నరకంలోనికి, కనిష్ఠుణ్ణి స్వర్గంలోనూ వదిలి రమ్మని ఆజ్ఞాపించాడు. యమదూతలు ముందు మొదటి పని చేశారు. మధుర సంభాషణలతో రెండో వాణ్ణి స్వర్గానికి తీసుకుని వెళ్తున్నారు. నాయనా, పద నీవు చేసిన పుణ్యకార్యాలకి సరిపడా స్వర్గసుఖాలు అనుభవించుదువు గాని స్వర్గంలో వదిలి వస్తామని వాళ్ళు బుజ్జగిస్తుంటే వికుండలుడికి పెద్ద సందేహం వచ్చింది. నేను ఏం సత్కర్మలు చేశాను చెక్మా అనుకుని బుర్ర తడుముకున్నాడు. ఏమీ తోచలేదు. అన్నగారితో సమానంగా అన్ని పాపాలు తను కూడా చేశాడు. అన్నగారితో సమానంగా దుర్మరణం పాలయ్యాడు. అన్నతో సమానంగా యమదర్శనం చేశాడు. అంచేత అన్నగారితో సమానంగా రౌరవ నరకం తనకు దక్కాలి. మరి ఈ స్వర్గప్రాప్తి ఏమిటి? ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో ఎంతకీ అర్థం కాలేదు. ఎందుకు చింత? దూతలనే అడిగి తెలుసుకుంటే పోలే అనిపించింది. అందుకని వారినే అడిగేశాడు. అప్పుడు ఆ యమదూతలు వికుండలునితో, వికుండల, తల్లి, తండ్రి, కొడుకు, భార్య, కోడలు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, ఈ వరుసలు, ఈ అనుబంధాలు పుట్టుకను బట్టి ఏర్పడతాయి. కర్మలు అనుభవించడానికి ఇవి భూమికలు. ఎక్కడెక్కడివో పక్షులు ఒక చెట్టు మీద వ్రాలినట్టు ఒక ఇంటిలో వీరందరి కలయిక జరుగుతుంది. వీరిలో ఎవరి కర్మఫలాన్ని వారే అనుభవిస్తారో తప్ప ఒకరిది ఇంకొకరు పులుముకుందామన్నా రాదు, బదలాయిద్దామన్నా పోదు. వైశ్యకుమార, నిజం చెబుతున్నాను. ఎవడు చేసుకున్న కర్మఫలం అది మంచి కానీ చెడు కానీ వాడు అనుభవించవలసినదే. నీ అన్నగారు మహాపాతకాలు చేశాడు, అందుకని వాటి ఫలంగా రౌరవ నరకంలో పడ్డాడు. నీవు ఏదో పుణ్యం చేశావు గనుకనే స్వర్గసుఖాలు అనుభవించడానికి వెళుతున్నావు అన్నారు. అప్పుడు వికుండలుడు యమదూతలతో, యమదూతోత్తమా, నీవు చెప్పేది నిజమే, ఒప్పుకుంటాను. కానీ చిన్నప్పటి నుండి నేను పాపాలు తప్ప ఒక్కటి కూడా పుణ్యకార్యం చేసి ఎరుగను. నా మనసు సత్కర్మలకు ఇష్టపడదు కూడా. ఈ జన్మలో నేను చేసినవన్నీ పాపకార్యాలే. ఏ సుకృతం చేశానో ఎంతకీ తోచడం లేదు. నీకు గనక తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకో అన్నాడు. వికుండల, నీవు చేసిన సుకృతం నీకు తెలియదు, మాకు తెలుసు. చెబుతాను విను. ఒకనాడు నీవు క్రూర జంతువును వేటాడుతూ గాఢ అరణ్యంలోనికి వెళ్ళావు. మళ్ళీ నీ అన్నగారిని కలుసుకోలేదు, గుర్తుందా? గాఢారణ్యంలో తిరుగుతూ యమునా నదికి దక్షిణం ఒడ్డున సుమిత్రుడు ఆశ్రమంలోనికి వెళ్ళావు. అతడు హరిమిత్రుని కొడుకు, వేదాంగ పారంగతుడు, బ్రహ్మజ్ఞాని, జితేంద్రియుడు.
ఆ పుణ్యప్రదమైన ఆశ్రమంలో ఆ మహానుభావుడితో నీవు సఖ్యం చేశావు అని. అవి మాఘమాసం చివరి రోజులు. సత్సాంగత్య ప్రభావంతో నీవు ఆ 2 రోజులు మాఘ స్నానాలు చేశావు. యమునా నదిలో కాళింది పుణ్యజలాలలో పాప ప్రణాశిని అనే సార్థక నామధేయం గల రేవులో అనగా తీర్థంలో నీవు చేసిన మొదటి స్నానానికి సర్వపాప విముక్తిని పొందావు. 2వ మాఘ మజ్జనానికి ఫలంగా ఇదిగో స్వర్గానికి వెళ్తున్నావు. తన పాపఫలాన్ని నరకంలో నీ అన్న అనుభవిస్తుంటే నీ పుణ్యఫలాన్ని స్వర్గంలో నీవు పొందు. అక్కడ నీకు ఏ సుఖాలు దక్కుతాయో చెప్పలేను కానీ నీ అన్న మాత్రం కత్తి కోతలు రుచి చూస్తాడు కదా, ఘాతాలకు బలి అవుతాడు, బండశిలల కింద నలుగుతాడు, కనకడనాడే నిప్పుల్లో పొర్లుతాడు అని యమదూత చెబుతుంటే వికుండలుడి మనస్సు విలవిలలాడింది. అయ్యో అన్నయ్య, నరకయాతనలు అనుభవిస్తావా అని మూగగా రోదించాడు. కానీ ఎవడి కర్మవారు అనుభవించవలసినదే గుర్తుకు వచ్చింది. వెంటనే తేరుకుని వినయంగా మధురంగా ఇలా అడిగాడు. దూతవరా, ఇప్పుడు మనం మిత్రులమయ్యాం. 7 అడుగులు కలిసి నడిస్తే చాలు సజ్జనులకు మైత్రి కుదిరినట్లే కదా. మనం కలిసి 7 అడుగులు ఏమిటి, చాలా దూరమే నడిచాం. అది మధురంగా మాట్లాడుకుంటూ నడిచాం. అందుచేత మనం మిత్రులమయ్యాం. ఈ మైత్రిని పురస్కరించుకుని అడుగుతున్నాను. అన్నీ తెలిసిన వాడివి, దయచేసి నా సంశయాన్ని తీర్చు. మానవులు ఏ కర్మలు చేస్తే యమలోకాన్ని దర్శించకుండా తప్పించుకుంటారు, ఏ కర్మలు చేస్తే నరకంలో పడతారు, ఇది కొంచెం తెలియజెప్పు అని అడిగాడు. అప్పుడు యమదూతలు వికుండలితో ఇలా తెలియజేశారు. శ్రీదత్త శరణం మమ. శ్రీ గురుదత్త, జయ గురుదత్త.